హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష ఎపిసోడ్ 2. సో, ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా బాగానే అనిపించింది. అందరు జడ్జెస్ బాగా కమెంట్స్ అయితే పాస్ ఆన్ చేసినట్టు అనిపించింది. ముఖ్యంగా అయితే నవదీప్ గారు ఎక్కువ ఇన్వాల్వ్‌మెంట్ వాటెవర్ ద క్లారిఫికేషన్ తనిచ్చిన జడ్జ్‌మెంట్‌లో అది బాగా కనిపించిందనమాట. వెన్ కంపేర్ టు అభిజిత్ అండ్ బిందు మాధవి. బిందు మాధవి వచ్చేసి కొద్దిగా ఎక్కువ మాట్లాడలేకపోయారు అనిపించింది. ఎక్కువ ఆన్సర్స్ ఇవ్వట్లేదు అనిపించింది. అట్ ద సేమ్ టైమ్ అభిజిత్ ఎలాగైనా సైలెంట్‌గానే ఉంటారు. సో, కంటెస్టెంట్ ఎందుకు యెస్సా, నో అన్నది చెప్పడమే ఎక్కువ సార్లు చేశారు గానీ, డీటెయిల్డ్ వేలో ఎక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయలేదనమాట. సో, అందు గురించి నవదీప్ మనం చెప్పిన ఒపీనియన్స్ తనది మ్యాచ్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటదనమాట. బయటన మనం చూసే ఆడియన్స్ కింద ఎలాగా చెప్తున్నాం, అనుకుంటున్నాం అన్నది మ్యాచ్ అయినట్టు అనిపించింది. ఇంక ఫస్ట్ అయితే పవన్ అనే కంటెస్టెంట్ వచ్చారండి. తిను చిన్న కుర్రాడు, కొద్దిగా బానే ఉన్నాడు. సో, తను ఈ మోడలింగ్ ఇవన్నీ ట్రై చేసి వచ్చారంట. సో, తనకి ఇవన్నీ ఫిట్‌నెస్‌కి దానికి సరిపడా ఏదో ఒక టాస్క్ లాంటివి పెట్టారు. తనన్నీ పెర్ఫార్మ్ చేశాడు. బాగా అనిపించిందనమాట. తను చెప్పిన ఆన్సర్స్ ఆర్ వాటెవర్ తను చెప్పిన స్టోరీస్ గానీ ఇవన్నీ అంటే వాళ్ళ ఇంటిది గురించి వీటిలన్నిటి గురించి అది జెన్యూన్‌గా అనిపించింది. సో, సెలెక్ట్ అయితే బావుండని మేము అనుకున్నాం. సో, సెలెక్ట్ అయితే అయ్యాడు. ఈవెన్ ఆల్ ద 3 జడ్జెస్ అయితే గనక గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ శ్రీజ అనే ఒక ఆమె వచ్చారు. తనేమో ఫుల్ ఆన్ జోష్‌తో వచ్చారు గానీ బట్ ఎక్కువ మాట్లాడి ఇంకా శ్రీముఖి పైన కౌంటర్స్ ఏయడము ఇవన్నీ చేశారు. ఈవెన్ దో అది తను ఔట్ స్టాండింగ్‌గా ఉండాలి, లేకపోతే ఆడ్ మ్యాన్ అవుట్‌గా ఉండాలి, అందరికన్నా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉండాలి అనుకుంటున్నట్టు అనిపించింది. బట్ ఎంత ట్రై చేసినా కూడా అది ఎదుటి వాళ్ళని ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే అభిజిత్‌కి డైరెక్ట్‌గా మీరు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు, అభిజిత్ అయితే డైరెక్ట్‌గానే రెడ్ ఇచ్చేశారు. అసలు ఏం మాట్లాడకుండా. అదేంటి అప్పుడే ఇచ్చారు, నాకు ఇంకా టైం ఉంది, మీరు ఎందుకు ఇలా ఇస్తారు, తనకు నచ్చలేనట్టుంది ఇది అదని చెప్పారు. ఈవెన్ బిందు మాధవి అయితే మీరు వాగుతూ ఉంటే ఇరిటేషన్ వస్తున్నట్టు అనిపిస్తోంది. ఇదంటే అప్పుడే అంటారు కదా, ప్రోమోలో కూడా మనకు ఉందనమాట. నేను మాట్లాడితే ఇలాగే ఉంటుందంటే మరి శ్రీముఖి మీరు ఇది చేస్తే కనుక అప్పుడో సీజన్ 3లోనే బంద్ చేసేవాళ్ళు టీవీ ఇది అని చెప్పి. సో, అంత కౌంటర్‌గా హార్ష్‌గా మాట్లాడకుండా ఉంటే బాగుండనిపించింది. ఎందుకంటే ఇక్కడ జస్ట్ గొడవలు పడడానికే కాదు కదా, మనం ఎలా ఇన్స్పిరేషన్‌గా ఉంటున్నాం, మన యొక్క పర్సనాలిటీ ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాము అన్నదే బిగ్ బాస్ కాబట్టి. సో, అది అంతగా పేలినట్టు అనిపించలేదు. బట్ వేరేస్ ఒక ఛాన్స్ అయితే నవదీప్ ఇచ్చారు. ఇలాగ ఇన్ని చేశారు కాబట్టి కొద్దిగా ఎళ్లి ఏం చేస్తారు అన్నది ట్రై చూద్దామని చెప్పి అనుకున్నారండి. 1 మినిట్ అండి. నెక్స్ట్ వచ్చేసి తను ఊర్మిళ అనే ఒక క్యాండిడేట్ వచ్చారండి. తను మిస్ ఫెమినా తెలంగాణ అంట. పార్టిసిపేట్ చేశారో లేకపోతే ఏదో విన్నారో ఏదో చెప్పారు. తను చాలా బాగున్నారు. బాగా చెప్పినవన్నీ కూడా చేశారు. సాఫ్ట్ స్పోకెన్‌గా ఉన్నారు. బట్ స్టిల్ ఎందుకో సెలెక్ట్ అయితే చేయలేదు. కొద్దిగా సెలెక్ట్ చేసుంటే బాగుండనిపించింది. నవదీప్ అయితే క్లారిటీగా చెప్పారనమాట. అంటే తనకేమో మీరు ఫెమినా కదా, పేడ టాస్క్ చేస్తారా చేయరా అని శ్రీముఖి ఏమో పేడ టాస్క్ ఇస్తే పిడకలు కొట్టించడం చేశారు. అలాగే మొహానికి బిందు మాధవి రాసుకోండి ఇది అంటేనేమో కంఫర్ట్ జోన్‌లో నుంచి లేకుండా ఇక్కడికి వస్తాం కదా అని అంటారనమాట ఊర్మిళ. సో, దాని గురించి ప్యాడ్ అంతా మొహానికి రాసుకోవడం ట్రై చేస్తారు. అప్పుడు అయినా కూడా బిందు అండ్ అభిజిత్ అయితే సెలెక్ట్ చేయలేదు. బట్ నవదీప్ అయితే గనక నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలని ఉంది, నెక్స్ట్ ఫేజెస్‌లో ఎలా చేస్తారా అని చెప్పారు. ఇక్కడ అభిజిత్ కానీ బిందు మాధవ్ కానీ తను క్లారిటీతో చెప్పలేదు ఎందుకు సెలెక్ట్ చేయలేదా అని. ఎందుకంటే ఇవన్నీ చెప్పినా తను జెన్యూన్‌గా ఉంది అన్నీ ఉన్నా కూడా వీళ్ళకి జెన్యూనిటీ ఎక్కువ కనిపించలేదని చెప్పి అన్నారు. బట్ తను నెక్స్ట్ స్టేజెస్‌లో లేకపోతే ఏమన్నా వస్తుందేమో చూడాలి. హోల్డ్‌లో అయితే ప్రస్తుతానికి పెట్టారనమాట. ఇంకా దాని తర్వాత 2 క్యాండిడేట్స్ వచ్చారండి. ఒకళ్ళు శాస్త్రి అని, ఆయన ఎల్‌జీబీటీక్యూని రిఫర్ చేస్తూ తను ఏదో చెప్దామని ట్రై చేశాడనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ తెలుగు ఆడియన్స్‌కి అనే కాదు, అంత దాని మీద క్లారిటీ లేకపోయినా కూడా ఈ పర్టికులర్ షో అది సెట్ కాదు. నవదీప్ అయితే క్లియర్ కట్‌గా చెప్పారు. వాటెవర్ మీరు చెప్తున్నది చేస్తున్నది అయితే వ్యాలిడ్ ఆర్ వాటెవర్
వ్యాలిడ్ కాదు. మంచి చేద్దామని మీరు ట్రై చేస్తున్నారు సర్టెన్ ఆడియన్స్ గురించి, బట్ దిస్ ఈస్ నాట్ ద ప్లాట్ఫామ్ అని చెప్పి క్లియర్గా అయితే చెప్పారు. నాకు అది బాగా నచ్చింది అనమాట. అంటే జడ్జిమెంట్ బాగా పాస్ చేశారు అనిపించింది. ఇంకా అలాగే నర్సయ్య తాత అని వచ్చారు, ఆయన గొర్రెల కాపరంట. ఆయనేమో కొద్దిగా ఛాన్స్ ఇవ్వమని చెప్పి అడిగారు. ఆయనకేమో కూడా స్ట్రైట్ అవే అందరూ కూడా నో అని చెప్పారు, మీరు ఉండలేరు ఇదని చెప్పారు అనమాట. ఆయన బాగా పాడడం ఇదంతా చేస్తున్నారు కానీ తను ఏమి అంటే అంత ఏజ్డ్ ఉన్న అతను ఏమి అంటే అక్కడికి వెళ్ళి ఏం సాధిస్తారు అన్నది మనకి ఎక్కడ క్లియర్గా తన వర్డ్స్లో తెలియట్లేదు అని చెప్పి ఇంకా సెలెక్ట్ అయితే చేయలే. ఇదంతా కాకుండా నెక్స్ట్ ఏమో వచ్చిన క్యాండిడేట్ అయితే మాత్రం నాగా అంటండి. ఆయనేమో అడ్వకేట్ అంటాడు, బాగా మాట్లాడుతున్నాడు, అన్నీ చెప్తున్నారు. తను ఇలాగా రీల్స్ ఇవేవో చేస్తాం అన్నట్టుగా మాట్లాడినట్టున్నాడు. అందులో ట్రై చేయమన్నా కూడా అందరు వాయిస్ మాడ్యులేషన్స్ సేమ్, అంటే సన్, తాతగారు, గ్రాండ్ సన్, ఈ ముగ్గురు మాడ్యులేషన్స్ ఒకలాగే చేశాడు. సో వాళ్ళకి నచ్చలేదు జడ్జెస్కి. ఆబ్వియస్గా నాకు అర్థం కాదు ఏంటంటే ఆయన ఒకసారి ఛాన్స్ ఇవ్వండి ఇలా అడుగుతున్నారు కానీ అతను ఏంటా అన్నది ప్రూవ్ చేసుకోలేకపోయాడు. సో నాకైతే ఆయన క్యాండిడేట్కి అవసరం లేదనిపించింది ఛాన్స్. బట్ స్టిల్ నవదీప్ అయితే ఒకసారి ఛాన్స్ అయితే ఇస్తానని తనైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చిన క్యాండిడేట్ అయితే నాకు బాగా నచ్చారు. శ్రేయ అని ఒక ఆమె వచ్చారు. తనేమో జస్ట్ 19 years, యంగ్ బ్లడ్, సూపర్గా జోష్గా ఉన్నారు. ఆమె అన్నీ కూడా ఇంకా మనకి సీజన్ 4 అనుకుంటాను, సీజన్ 3లో ఒక ఆమె ఉంటారు, తనీష్ కి పేరుగా ఎక్కువ ఉన్నట్టు అనమాట. సో షణ్ముఖ్ లవర్, అది ఆమె పేరు నాకు గుర్తుకు రావట్లేదు. సో తను తల్లాగా యంగ్గా అనిపించారు. అన్నీ జోష్గా ఆడడం, లేకపోతే చెప్పిన పనులన్నీ చేయడం, అన్నీ మాట్లాడిన విధానం ఇది అనిపించింది. తనకి శ్రీముఖి లాగా యాంకరింగ్ చేయాలి అని చెప్పి ఉందంట. సో ఆ విధంగా మాట్లాడడం అయితే బాగా అనిపించింది అనమాట. అంటే ఇంత యంగ్ ఏజ్లో అంత క్లారిటీ తోటి, స్టేజ్ ఫియర్ లేకుండా స్ట్రైట్ అవే మాట్లాడడం, ఇదంతా చూస్తే కనుక ముచ్చటేసింది. నాకైతే బాగా అనిపించింది అనమాట. సో తనైతే సెలెక్ట్ అయ్యింది. అందరి జడ్జెస్ అయితే కనుక ఇంప్రెస్ అయ్యారు. సో ఎవ్రీవన్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రవి అని ఒక అతను వచ్చారండి. ఆయనకి ఏంటంటే బట్టతలు ఉంది, సో ఫన్ చేస్తానని చెప్పాడు. కానీ ఆయన వచ్చిన దగ్గర నుంచి నేను లేడీస్కి అగెయిన్స్ట్, లేడీస్ గ్రేట్ కాదు, జెంట్సే గ్రేట్ అని ముందర రౌండ్లో వీళ్ళకి కంటెస్టెంట్స్ అందరికీ కూడా డిబేట్ కాంపిటీషన్ పెట్టారనమాట, గ్రూప్ డిస్కషన్ లాగా. సో గ్రూప్ డిస్కషన్లో కూడా ఇదే టాపిక్ వచ్చినట్టుంది. బట్ ఇక్కడ ఎందుకు ఒప్పుకోవడానికి మీకు ఇబ్బంది అని చెప్పి బిందు మాధవి అడిగారు. బట్ స్టిల్ నేను వాళ్ళు ప్రెగ్నెన్సీ టైం అప్పుడు వాళ్ళు కష్టపడతారు అదంతా ఒప్పుకుంటా కానీ, బట్ జెంట్స్ అనేది లవర్ పోయినా, తండ్రి పోయినా, తల్లి పోయినా ఇదన్నీ ఏదో చెప్పారు. కానీ ఇవన్నీ కూడా లేడీస్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో అదంతా పక్కన పెడితే అసలు తను చెప్పిన టాపిక్కి, వాట్ ఎవర్ ద క్వశ్చన్స్కి అసలు సంబంధం లేదనిపించింది. సో ఆబ్వియస్గా తను అయితే సెలెక్ట్ అవ్వలేదు. అందరూ స్ట్రైట్ అవే వెళ్ళిపోమని చెప్పారనమాట. నెక్స్ట్ శ్రీతేజ అని వచ్చారు. ఈయన బ్యాక్గ్రౌండ్ సింగర్ అనమాట. వీళ్ళ వైఫ్ కూడా సరిగమపాలో కంటెస్టెంట్ కింద పనిచేశారు. బట్ ఇక్కడేమో ఎవరికి తెలియదు అన్నట్టుగా, అంటే శ్రీముఖికి తెలియదు అన్నట్టుగా కొద్దిగా యాక్ట్ చేసినట్టు అనిపించింది. బట్ స్టిల్ ఓన్లీ అభిజిత్ అయితే ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు. నవదీప్ అండ్ బిందు అయితే కనుక మీకు వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వేర్ యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్, అది మీకు తెలుసు కాబట్టి ఇది అవసరం లేదు అన్నట్టుగా చెప్పారు. సో నాకు కూడా అది వెల్ పాయింట్ అనిపించింది. ఎందుకంటే తను సింగింగ్కి వాటికి కాదు కదా, తన యొక్క పర్సనాలిటీని ప్రొజెక్ట్ చేసుకోవడానికి వచ్చానని ఏదైనా చెప్పుంటే బాగుండేది. బట్ మేబీ ఎపిసోడ్లో కొద్దిగా బిట్స్ కిందే పెడతారు కాబట్టి సో అది క్లియర్గా కన్విన్స్ అయితే చేయలేకపోయారు తను. బట్ నేనైతే ఫాలోవర్ని ఆయనకి ఇన్స్టాలో, బట్ సారీ ఫర్ హిమ్ అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనీష్ అని అతను. మనీష్ ఏమో ఇతను యాక్చువల్గా మనకి ఇన్స్టాలో వీటిల్లో కూడా ఫేమస్సే. సో తను బాగా అయితే ఇంప్రెస్ అయితే చేయగలిగాడు. ఒక బోర్డు మీద ఒక బొమ్మ గీసి ఇక్కడ నేను రెడ్ మార్క్ పెట్టకూడదు అంటే కనుక మీరు ఏం చేస్తారు అని చెప్పి అభిజిత్ అడిగితే అది చెరిపేసిన, దానికి థాట్ఫుల్గా ఆలోచించడం ఇదంతా బాగుంది అనిపించింది అనమాట. సో ఆబ్వియస్గా అక్కడ కూడా అభిజిత్ అంటారన్నమాట, బిగ్ బాస్ మీరు హ్యాపీయే కదా అని. ఎందుకంటే బిగ్ బాస్కి అభిజిత్ మీద కొద్దిగా సెటైర్ వేయడం ఇదంతా
అప్పట్లో ఫన్గా ఉండేది. సో అలాగా చేసినట్టుగా అనిపించింది. సో బిగ్ బాస్ కూడా ఏదైనా మాట్లాడుంటాడు. మనకు అది ఎపిసోడ్లో అదేమీ ఎక్కువ వేయలేదు కానీ బట్ స్టిల్ ఆ ఫన్ అయితే యాంగిల్ కనిపించింది. కానీ అభిజిత్ అయితే ఇవ్వలేదు, తినికి రెడ్ సిగ్నల్ ఇచ్చారు. బిందు మాధవి అండ్ అలాగే మన నవదీప్ అయితే కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తినికి చాలా పాస్ట్ ఉంది, ప్లస్ 6 yearsలో ఇది ఉన్న లవర్ ఉన్నా కూడా తనని వదిలేశారు, ఇవన్నీ ఉన్నా కూడా బట్ స్టిల్ ఎక్కడో కొద్దిగా ల్యాక్ ఆఫ్ ఇది ఉంది. మీరు క్లారిటీ తెచ్చుకోండి, మీరు ఖచ్చితంగా నెక్స్ట్ రౌండ్లో సెలెక్ట్ అవుతారు, ఆ నమ్మకం నాకు ఉంది. జస్ట్ ఇంకొద్దిగా కృషి చేయాలి, అది ఒకటే అని చెప్పాడు అభిజిత్. సో బట్ ఏ విధంగా తిను నెక్స్ట్ రౌండ్స్ నుంచి త్రూ అవుతాడా అన్నది చూడాలన్నమాట. ఇంకా లాస్ట్కి కల్కి అని ఒక ఆమె వచ్చారు, తను కూడా మిస్ తెలంగాణ అంట, రన్నర్ అప్. సో తను కూడా ఈ హార్మ్ రెస్లింగ్ అవన్నీ చేయించారు తన చేత. సో తనైతే ఇలాగ వాళ్ళ ఫాదర్కి తను అంటే ఆడపిల్లలు నచ్చరు ఇది అన్ని పాస్ట్ ఏదో చెప్పుకుంటూ వచ్చారు కానీ బట్ దాంట్లో తనకి ఎవరికి మన నవదీప్కి అండ్ అభిజిత్కి నచ్చారని చెప్పి వాళ్ళిద్దరు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. వేరే ఆ బిందు మాధవ్ అయితే చెప్పారనమాట, ఇంకొక ఛాన్స్ తీసుకోండి ఇంకా బాగా ప్రూవ్ చేసుకోవడానికి, సో దట్ మనకి ఆడియన్స్కి కూడా కనెక్ట్ అవుతారన్న ఛాన్స్ ఇస్తున్నారు వీళ్ళు. సో పొటెన్షియల్ ఉన్నా కూడా కొంతమందిని అయితే హోల్డ్లో పెట్టారు. సో ఆ విధంగా తనకైతే రెడ్ ఇచ్చేయడం జరిగిందనమాట. సో ఈరోజు అయితే కనుక ఓన్లీ 2 అగైన్ నిన్నట్లాగే ఇద్దరు కంటెస్టెంట్స్నే సెలెక్ట్ చేశారు, టోటల్ 4 అయితే అయ్యారు. సో మనకు ఉన్న లెక్క ప్రకారం అయితే 40 people 45 people అన్నారు. సో అరౌండ్ 5 episodes వరకు ఇలా 2 people తీసుకున్నా కూడా 5 2s are 10 అయిపోతారు. ఇంకో 5 members-ని ఈ ఉన్న దీంట్లో నుంచి హోల్డ్లోంచి తీసి పెడతారేమో అని నేను అనుకుంటున్నాను. సో చూడాలి. బట్ ఆబ్వియస్గా అయితే కనుక 15 peopleకి అగ్ని పరీక్ష పెడతారు అన్నది నెక్స్ట్ షో అన్నమాట, ఐ మీన్ నెక్స్ట్ స్టేజ్. సో ఇదండి ఈ రోజుకి. నాకైతే ఎపిసోడ్ అయితే బాగా నచ్చింది. అగైన్ ఎక్స్ ఫ్యాక్టర్ అండ్ రోడీస్కి కాంబినేషన్ లాగా ఇది ఉంది. కొద్దిగా కొత్త, మనకి తెలుగు వాళ్ళకైతే ఖచ్చితంగా కొత్తగా ఉంటుందన్నమాట. మీకు గనక నా ఒపీనియన్ నచ్చినట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, దయచేసి సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. @NVR Official 1 అని ఉంటుంది మీరు సెర్చ్ చేస్తే కనుక. సో ప్లీజ్ సపోర్ట్ అస్. మళ్ళీ రేపటి మంచి వీడియోతో మేము ముందరకు వస్తాం. బాయ్ అండి.